హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మీకు మన గార్డెన్లో ఉన్నటువంటి మందార మొక్క అండి. ఈ మొక్క దాదాపుగా ఒక 1 మంత్ నుండి నేను గార్డెన్లో వాటరింగ్ ఇచ్చేసి కొన్ని మొక్కలు చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ ఈ మందార మొక్క అయితే ఆల్రెడీ 2 టైమ్స్ వేప నూనె కొట్టాను. కానీ అయితే ఈ మీకు కనిపిస్తున్నాయి లేదో చూడండి, పురుగులు అయితే ఇవైతే ఇలా ఉన్నాయి. ఇవి ఎపిడ్స్ కాదు. ఇంకా తర్వాత మనకి మందారంలో రేరుగా ఇలాంటి చూడండి, ఇవి ఏమో తెలియదు, నాకైతే తెలీదు. మీకు తెలిసింటే కామెంట్ చేయండి. ఇలా వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఈ మొక్క అయితే చాలా వరకు వైట్ది అనమాట, వైట్ ఫ్లవరు. ఇది మందారము వైట్ ఫ్లవర్. ఇది ఎన్ని పూలు వచ్చేది, కానీ ఇది 1 మంత్ నుండి పువ్వు కాలేదు, పూలే పూయకుండా అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు మనము చాలా కేర్గా చూసుకోవాలి, లేదంటే మొక్కను అనేది ఖచ్చితంగా మనము కోల్పోతామండి. చీమలు కూడా ఎక్కువైనాయి చూడండి. మనం ముఖ్యంగా ఏదైనా మొక్క మనకి ఏదైనా పెస్ట్కి అటాక్ అయిందంటే మనకి ముఖ్యంగా చీమలు ఉంటాయండి. నల్ల చీమలు, ఎర్ర చీమలు ఉంటాయి చూడండి. ఇలా ఉందనమాట. ఇప్పుడు వీటికి ఇలా చేసుకోండి. నేనైతే ఇలా చేస్తున్నాను. ఈరోజు కొద్దిగా నాకు ఈ మొక్కకి కేర్ తీసుకోవాలని చెప్పేసి కొద్దిగా టైం దొరికింది. మొత్తం అంతా ఇప్పుడు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొక్క కూడా చూడండి, ఆకులన్నీ ఎలా అయిపోయావు. ఆకులన్నీ మొత్తం అన్నీ లోపలికి ముడుచుకొని పోయినాయి. ఎక్కువ పెస్ట్ అనేది అటాక్ అయింది. ఈ మొక్క కూడా చనిపోయే స్టేజ్లో ఉందన్నమాట. ఈ మొక్కనైతే నేను ఇప్పుడు ఏ విధంగా మనము కాపాడుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ టిప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇలాగ వదిలేస్తే మొక్క అనేది చనిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఏం చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే మనము చూడండి, ఇలా మందార మొక్కల్లో మనకి ఎక్కువ శాతము ఎపిడ్స్ అనేది, ఇంకా పేనుబంక, ఇంకా మనకి మీలీ బగ్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి అనమాట. అలా వచ్చినప్పుడు మొక్క అనేది డల్ అయిపోయేసి మొక్క చనిపోయి కూడా చనిపోతుంది అనమాట. కానీ అటువంటి స్టేజ్లో మనము గమనించాలి. లేదంటే ఇలాంటి పెస్ట్ అనేది ప్రతి మొక్కకు అటాక్ అయ్యి మొక్కలంతా డ్యామేజ్ చేసి మొక్కలు చంపేస్తుంటాయి. చూడండి, దీంట్లో కూడా ఇది శంకు పుష్పం ఉంది. ఇది కూడా చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు మనము దీన్ని కాపాడుకుందామండి. తీసేస్తున్నాను. ముందుగా మనము ఏం చేయాలంటే, ఈ ఎక్కడెక్కడ మనకు పెస్ట్ వచ్చింటుందో ఈ పెస్ట్ ఉన్నటువంటి కొమ్మలంతా రిమూవ్ చేసేస్తాను. చూసారా, ఇదంతా పేస్ట్ అనమాట. దీన్ని మనము ఎక్కడ పడేయకుండా చిన్న డబ్బాలో వేసుకుందాము. ఓకే, మనము ఇప్పుడు ఈ పెస్ట్ వచ్చి ఎక్కువ వచ్చినటువంటి కొమ్మలు మాత్రమే మనం ఇప్పుడు వీటిని కట్ చేస్తున్నాను. వీటిని మనము గార్డెన్లో కిచెన్ వేస్ట్లో కూడా వేయకూడదండి. దూరంగా మనము వీటి పెస్ట్ ఎక్కువ అటాక్ అయినటువంటి కొమ్మల్ని గార్డెన్లో కంపోస్ట్లో వేయకుండా బయట పడేయాలన్నమాట. మనకి ఎక్కువ ఏంది పెస్ట్కి అటాక్ అంటే ప్రతి కొమ్మని మీరు ప్రూనింగ్ చేసుకోండి. పెద్ద కొమ్మలు అలాగే ఉంచుకోండి. ఇప్పుడైతే మొత్తం అన్ని ప్రూనింగ్ చేసి మీకు చూపిస్తానండి. ఇలా అయితే మనము పెస్ట్ వచ్చిన కొమ్మలన్నీ కట్ చేసేసాను. కట్ చేసి చూడండి, ఇలా దాంట్లో కలెక్ట్ చేశాను అనమాట. ఇవన్నీ మనకు కిచెన్ వేస్ట్ లేకుండా బయట పడేయాలి. ముందుగా అయితే మనము కొన్ని వాటర్ తీసుకుందామండి. తర్వాత అయితే ఇది షాంపూ అనమాట, హెడ్ అండ్ షోల్డరు. తర్వాత అయితే ఒక మగ్గు. తర్వాత అయితే మనం ఇప్పుడు అలా ప్రూనింగ్ చేసినటువంటి మందార మొక్కకి మనం నీమ్ ఆయిల్ అనేది ఈరోజు వీడియోలో మనము స్ప్రే చేస్తున్నాం అనమాట. ఇలా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే అది పెస్ట్ అనేది కొద్ది వరకు కంట్రోల్ అవుతుంది. తర్వాత అయితే మనము ఒక 7 రోజుల తర్వాత మనము మళ్ళీ ఒకసారి మనం స్ప్రే చేసినట్లయితే సాధ్యమైనంత వరకు మొక్కకు వచ్చినటువంటి పెస్ట్ని మనము ఈజీగా 90% కంట్రోల్ చేయొచ్చండి. మనం అలాగ వదిలేస్తే మొక్క అనేది ఖచ్చితంగా చనిపోతుంది. కావున మీరైతే ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే మనము ఇంట్లో ఇది నీమ్ ఆయిల్ ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను. ఈ స్ప్రేయర్లోకి ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది, ఒక మొక్క కాబట్టి ఆ మొక్కకు మాత్రమే పెస్ట్ అనేది అటాక్ అయిందండి. మనం ఒక స్ప్రే బాటిల్ అయితే చాలా వరకు దండిగా అవుతుంది, అంటే సరిపోద్ది అనమాట.
తక్కువ తీసుకుంటున్నాను. అది ఎందుకంటే మన గార్డెన్లో ఆ మొక్క ఒకటే అనమాట ఉండేది. ఇప్పుడైతే కొద్దిగా షాంపూ వేస్తున్నాను అనమాట. మీ దగ్గర ఏదైనా సర్ఫ్ పొడి ఉన్నా కూడా, డెటాల్ సోప్ ఉన్నా కూడా మీరు వేసుకోండి. ఇది ఎందుకు వేస్తామంటే మనము నీమ్ ఆయిల్ అనేది వాటర్లో మిక్స్ కలవదు కాబట్టి ఇది వేసుకున్నట్లయితే త్వరగా అనేది ఈ నీమ్ ఆయిల్ అనేది వాటర్లో కలుస్తుంది అనమాట. కలవడం కోసమే మనము హెడ్ అండ్ షోల్డర్ లేదా షాంపూ కానీ చిక్ షాంపూ కానీ మీరు ఏదైనా వాడుకోవచ్చు. 2 డ్రాపులు 3 డ్రాపులు ఇందులో అయితే వేస్తానండి. తగినంత వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. ఎందుకంటే నేనైతే ఒకే మొక్క కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఇలా గట్టిగా అల్లాడించాలి. అల్లాడిస్తే ఏమవుతుందంటే నీమ్ ఆయిల్ అనేది వాటర్లోకి మిక్స్ కావడం జరుగుతుంది. స్మెల్ కూడా వస్తుందండి, మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఇది కలిపినప్పుడు ఎలా ఉంటుంది స్మెల్ అనేది. కలిపేసాను. ఇప్పుడైతే మనము ఈ మొక్కకనే స్ప్రే చేద్దాం. ఇప్పుడైతే మనము ఈ మందార మొక్కకి మొత్తం అంతా ప్రూనింగ్ చేసేసాను. ఇంకా అక్కడక్కడ చిన్న పెస్ట్ అనేది కొద్దిగా ఉంది. అలా ఉందని చెప్పేసి నేను ఈరోజు మన గార్డెన్లో ఉన్నటువంటి మందార మొక్కకి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తున్నాను అనమాట. మనం ఇటువంటి చిన్న జాగ్రత్తలు మనము పాటించకపోతే మొక్క అనేది చనిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇది వైట్ మందారం అనమాట. మన గార్డెన్లో ఉన్నటువంటి వైట్ మందారం మొక్క. ఇంకా మన గార్డెన్ అయితే ఎటువంటి పెస్ట్ అనేది లేదు. ఎఫిడ్స్ కానీ మీలీ బగ్స్ కానీ అలాంటివి మన గార్డెన్లో అయితే ఏ మొక్క కూడా లేవండి. ఈ మొక్క ఒకటే ఇలా ఉందనమాట. క్షుణ్ణంగా ప్రతి కొమ్మకి ఆకుల కింద వైపును కూడా ఇలా కొమ్మ ఇలా పైకి లేపి ఆకులు చాటును కూడా కొట్టనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఉంది. మనం ఇది కొట్టగానే వేప నూనె కొట్టగానే ఈ పెస్ట్ అనేది చాలా వరకు చనిపోతుంది అనమాట. ఆల్రెడీ ఒక 10 days బ్యాక్ ఒకసారి కొట్టానండి, కంట్రోల్ కాలేదు. సరే కంట్రోల్ అయ్యింది కానీ మళ్ళీ తర్వాత ఒకసారి కొడదాం అనుకుంటే నేను వర్క్ పరంగా బిజీగా ఉండడం వల్ల నేను స్ప్రే చేయలేకపోయాను అనమాట. మళ్ళీ ఈరోజు వాటరింగ్ ఇద్దామని వచ్చాను. చూస్తే మొక్క అనేది చాలా పెస్ట్ అనేది అటాక్ అయింది. చీమలు కూడా వచ్చాయన్నమాట. చీమలు వచ్చాయని చెప్పేసి చూస్తే చాలా పెస్ట్ వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము మందార మొక్కకి ఇలాంటి పెస్ట్ అనేది ఎప్పుడు చూడలేదు. నేను గార్డెన్ 4 years నుండి మెయింటైన్ చేస్తున్నాను. ఇటువంటి పెస్ట్ అనేది చూడలేదు ఫ్రెండ్స్. ఈ మొక్క చనిపోతుందని చెప్పేసి ఆపను ఆల్రెడీ స్ప్రే చేసింటే కొద్ది వరకు తగ్గింది అనమాట. నెక్స్ట్ టైం చేద్దాం అనుకుంటే అది కుదరలేదనమాట. దాని కారణంగా మొత్తం మొక్క అంతా స్ప్రెడ్ అయిపోయేసి మొక్క డ్యామేజ్ అయిపోయింది. అందుకని ఈరోజు అయితే ఈ మొక్కను కాపాడుకోవాలని చెప్పేసి నేను ఇలా చేశాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ గార్డెన్లో కూడా ఇటువంటి పెస్ట్ వచ్చినా కూడా మీరు అట్లీస్ట్ మనం గార్డెన్లో ప్రతి మొక్కకు కూడా అప్పుడప్పుడు గోమూత్రం కానీ అదేవిధంగా వేప నూనె కానీ స్ప్రే చేసుకున్నట్లయితే చాలా మంచిదండి. మొక్కకి ఎటువంటి పెస్ట్ కూడా మన గార్డెన్లోకి దర్దాపుల్లోకి రాకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్.